Hello, Maths Champs, Math Champions Arena. This is your YouTube channel. We are looking at strategies for MSET 2026, which is going to conducting during May. The focus is on Telangana state and Andhra Pradesh state. మనకి చాలా చాలా అవసరం టైం స్ట్రాటజీ. ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేస్తున్నట్టు అయినా సరే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ నౌ, ఎటువంటి సందేహం లేదు, ఏమీ కాదు, మీరు క్రాక్ చేయగలరు ఈజీగా ఎంసెట్ ఎగ్జామ్ని. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ నౌ, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మనకి స్ట్రాటజీ ఎలా ఉండాలి? 2 hours డైలీ మ్యాథ్స్ మినిమం వర్కౌట్ చేయాలి. మరి ఏంటి వర్కౌట్ చేయాలి? 50 MCQs పర్ డే, 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పర్ డే వర్కౌట్ చేయాలి. వీక్లీ రివిజన్ కంపల్సరీగా చేసుకోవాలి. మనకి ఇప్పటి నుంచి మొదలైతే, దిస్ ఇస్ ఫిబ్రవరి మధ్యలో ఉన్నాం. ఫిబ్రవరి మధ్యలో అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఎగ్జామ్ ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ ఫ్రమ్ ద లాస్ట్ 10 to 15 years అనేది PYQs అంటాం మనం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మన తరోగా ప్రిపరేషన్ చేసుకోకుండా కనుక ముందుకు వెళ్ళాలని అనుకుంటే మటుకు మన ప్రిపరేషన్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇంటర్నెట్లో దొరికేస్తున్నాయి, బయట ఏదైనా సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది. బట్ వితౌట్ ప్రిపరేషన్, వితౌట్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవర్ ప్రిపరేషన్ ఈజ్ ఇన్కంప్లీట్. దీంట్లో ఇంకోటి MCQs అన్నాను. దేర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ఎంసెట్ స్ట్రాటజీలో, ఎంసెట్లో లేదు లాస్ట్ ఇయర్ వరకు. ఈసారి సిలబస్లో మళ్ళీ చూసి నేను మళ్ళీ వీడియో పెడతాను మీకు. డోంట్ వరీ అట్ ఆల్. మీకు వచ్చినవి ఫస్ట్ చేసేస్తే చాలా హ్యాపీగా చేసేయగలరు. ఓకే, we'll look at part 5, another strategy. Okay, wish you all the best, all of you.